పెద్దబాబు గారికి పెట్టాను అమ్మగారు. పెద్దబాబు గారికి ఏమీ కాదు, ఏం కాదమ్మా. నీ మాటే నిజమవుతుందమ్మా. డాక్టర్, మీరేమంటున్నారు? నేను ఇంజెక్షన్ వేసినా పేషెంట్లో ఎటువంటి రియాక్షన్ ఉండేది కాదు. పార్వతి ఏం చెప్పిందో ఆ మాటలు దేవేంద్ర గారిని ఎలా ప్రభావితం చేశాయో కానీ ఇప్పుడు అతని బాడీ సహకరిస్తుంది. పల్స్ రేటు, బీపీ నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి. బై గాడ్ గ్రేస్ లైఫ్ సేవ్ అయితే చాలు. పరమేశ్వర, మా కులదైవం నువ్వు. నా కంటి పాప పెదబాబు కళ్ళు తెరిస్తే కోటపు కొండకొస్తాం. నోటొక్క టెంకాయలు కొట్టి నీ మొక్కు చెల్లిస్తాం స్వామి. నా కొడుకుని నీ దర్శనం అయ్యాకే మా ఇంటికి తీసుకెళ్తాం స్వామి. నా పెద్ద బాబుని కాపాడు. మా అందరికీ నువ్వే దిక్కు తండ్రి. ఈ చీపురాంటికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏంటో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి కదా. హలో, చచ్చిపో. హలో నీలాంబరి, నువ్వు మాట్లాడుతున్నది నాతోనేనా? నీతోనే. చావమన్నది కూడా నిన్నే. నేను హైట్ పెరిగాను గాని భూమికేం భారం కాలేదు. నన్నెందుకు చచ్చిపోమంటున్నావు? నువ్వుండే లాభం లేదు కదా. అక్కడ హాస్పిటల్ ఏం జరుగుతుందో ఏంటో చెప్పాలి కదా. నేనేమైనా సినిమా హాల్లో ఉన్నానా? ఫస్ట్ రీల్లో పాట వచ్చింది, సెకండ్ రీల్లో ఫైట్ వచ్చిందనడానికి. ఉన్నది హాస్పిటల్లో, జరిగింది యాక్సిడెంట్. ఇప్పటిదాకా కోమాలో ఉన్న దేవా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ న్యూస్ని ఎన్నిసార్లు చెప్పమంటావు? ప్రతి వాళ్ళ కదలికని నాకు చెప్తే దాన్ని బట్టి ప్లాన్ మార్చుకుంటాను. నీ పాడు ప్లాన్ పెదబాబు ప్రాణాల్ని బలికొనేది. అదృష్టవశాత్తు బతికాడు, లేదంటే మనం చచ్చేవాళ్ళం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.